ఏలూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులతో ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు. ఉండవల్లి అపార్ట్మెంట్లో మహిళలు భోగిమంటలు వెలిగించి సందడి చేశారు. పిల్లలపై భోగిపళ్లు పోస్తూ సందడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలీ అందిస్తారు. నమస్తే, నేను మీ అలీ. గోదావరి జిల్లాల్లో పండగ కోలాహలం క్లియర్కట్ కనిపిస్తుంది. ఇప్పటికే సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా చుట్టాలు కూడా వచ్చేసారు. మన గోదావరి ప్రాంతంలో ఈ జరిగే ఫెస్టివల్స్ కూడా ఈ 4 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ఎందుకంటే అంత ఆప్యాయతలు ప్రేమతలు గల ఈ గోదావరి జిల్లాలో సంక్రాంతికి పెట్టింది పేరు అని కూడా చెప్తుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏలూరులో ఉన్నాను. ఇక్కడ ఏలూరు ఉండవల్లి అపార్ట్మెంట్స్లో కొంతమంది మహిళలు అయితే చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఉదయాన్నే తెల్లవారుజామునే ఏదైతే ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అనంతరం ఏదైతే చిన్న పిల్లలు కూడా రెడీ చేసి భోగి మంటలు స్నానం ఆచరించిన తర్వాత సాంప్రదాయపరంగా ఏదైతే పిల్లలు రేగిపళ్ళు అలాగే భోగిపళ్ళు వేయడం, అలాగే శ్రీకృష్ణుని అక్కడ పెట్టుకుని వాళ్ళు పూజించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఎక్కడ చూసినా సరే ఇదే వాతావరణం కనిపిస్తుంది. చాలా ఆనందంగా చాలా ఉత్సాహం గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన చుట్టాలకి ఆప్యాయతంగా పలకరింపులు, అలాగే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నా రైట్ సైడ్ లో చూడొచ్చు, ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక బొమ్మల కొలువు అయితే చూపిస్తున్నారు. సంక్రాంతిని భోగితో స్టార్ట్ చేసుకుంటామండి. భోగి రోజు పొద్దున్నే లెగిసి భోగి మంటలు వేసి పిల్లలకి భోగిపళ్ళు పోసి, కృష్ణుడికి కూడా ఫస్ట్ భోగిపళ్ళు పోసి గోదా కళ్యాణంతో భోగిని స్టార్ట్ చేస్తాము. హ్యాపీగా ఉందండి. అపార్ట్మెంట్లో పిల్లలందరినీ తీసుకొచ్చి అందరికీ కూడా భోగిపళ్ళు పోసాము. చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఇక్కడ పెరిగిన ఈ వాతావరణం వాళ్ళకి అలవాటు చేయగలిగితే ఇంకా ఆనందంగా ఉంటుందని అనిపిస్తుంది. మేము అమ్మమ్మ తాతయ్య కథలు విని పెరిగాం కదా, ఆ ఆనందాన్ని వాళ్ళకు కూడా పంచి వాళ్ళు కూడా ఆస్వాదిస్తే అంతకన్నా సంతోషం ఏమి ఉండదు. వాళ్ళు ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాము. ఆ రోజు 3 రోజుల పండుగ అంటే మాకు నెల రోజులు జరిగేది. స్టార్ట్ చేసేవాళ్ళం. పిండి దంచడం దగ్గర నుంచి అవి అరిసెలు వండడం, కోడి పందాలకు వెళ్ళడం, వాళ్ళకి మా పొలాల్లో పనిచేసే వాళ్ళకి బట్టలు కొని పెట్టడం, ఈ పిండి వంటలు పెట్టడం, హరిదాసులు రావడం, కథలు చెప్పడం, ఆ బుడిబొక్కులు రావడం, అవన్నీ అదొక పండగ వాతావరణం. అంటే అది ఒక పెళ్లిలా ఉండేది, పండగలా ఉండేది కాదు. కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆ కొత్త ధాన్యం ఇంటికి రావడం. మేము మా అపార్ట్మెంట్లో మళ్ళీ అందరూ వచ్చారు కదా, అందరితో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ ఓల్డ్ మొత్తం తీసుకురావాలి, పిల్లలకు కూడా ఇదంతా చూపించాలి అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా మాకు పిండి వంటల నుంచి స్టార్ట్ అయిందండి. ఈరోజు భోగి. ఈరోజు మార్నింగే భోగి మంటలు వేసుకున్నాము. తర్వాత పిల్లలకి భోగి స్నానాలు అయిపోయాయి. తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ సంక్రాంతి పండుగ యాక్చువల్గా చాలా అంటే అన్ని ఆంధ్రాలో ప్రతి దగ్గర కూడా బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మన గోదావరి జిల్లాలో ఇంకా బాగా జరుగుతుంది. కానీ మేమేంటంటే అపార్ట్మెంట్లో ఉంటున్నాము. అపార్ట్మెంట్లో ఏంటంటే యూజువల్లీ పిల్లలకి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి అంత అవకాశం ఉండదు. అయినా కానీ మా పిల్లలు అలాంటి వాటికి మిస్ అవ్వకూడదు. వాళ్ళకి ఈ కల్చర్ అనేది మన కల్చర్ వాళ్ళకి తెలియాలి, అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము చిన్నప్పుడు ఏవైతే ఆనందించామో వాళ్ళకి అదే ఆనందము వాళ్ళు పొందాలి అని చెప్పేసి అపార్ట్మెంట్ అయినా సరే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ పండగ అనేది సెలబ్రేట్ చేయటం జరిగింది. దానికి అన్నీ కూడా మన కల్చర్ ప్రకారం ఏదైతే చేయాలో అవన్నీ కూడా మొదటి నుంచి కూడా చేసాం. పొద్దున్నుంచి కూడా భోగి మంటలు, తర్వాత తలస్నానాలు, ఆ తర్వాత ముగ్గులు, ఈ తర్వాత ఈ మనకి బొమ్మల కొలువు, వాళ్ళకి భోగి పళ్ళు వేయటము, పేరెంటాలను పిలవటము, ఇవన్నీ కూడా మన పద్ధతి ప్రకారం మన కల్చర్ ప్రకారం ఏం చేయాలో అన్నీ కూడా చేశాము. ఎంతో హ్యాపీగా ఉంది. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అపార్ట్మెంట్ అన్న ఫీలింగ్ అయితే అసలు లేదు. అపార్ట్మెంట్లో కూడా మనం ఇంత బాగా చేసుకోవచ్చు అనేది మేము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. చెడును పోగొట్టుకొని నూతనంగా కొత్తగా మన మనుషులు బాగా ఆనందంగా ఉండడం కోసం పాతయన్ని వదిలేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని చెప్పి కొత్తగా భోగి మంటలు వేసుకుని పిల్లలకి తలంటి స్నానాలు చేసి సాయంత్రం పూట అవ్వగానే పిల్లలకి హారతలు ఇచ్చి భోగిపళ్ళు పోస్తారండి. ఆ భోగిపళ్ళలో ఏంటంటే రేగిపళ్ళు, అక్షింతలు, డబ్బులు, పవ్వులు అన్నీ కలిపి పోస్తారండి. ఇవి ఏంటంటే చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళు బాగున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని అంటూ ఉంటాం. వాళ్ళది మన దిష్టి తగులుతూ ఉంటుంది. ఆ దిష్టి పోవడం కోసం అని చెప్పేసి ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగిపళ్ళు పోస్తారండి.
ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ప్రేమ ఆప్యాయతలు చాలా దూరంగా ఉన్నప్పుడు కూడా సుదీర ప్రాంతాల నుంచి వస్తారు అంటే కనుక తప్పనిసరిగా ఈ సంక్రాంతి పండుగ వస్తూ ఉంటారు. సో ఈ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లోనూ పట్టణాల్లో ఇలాంటి అపార్ట్మెంట్స్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా క్లియర్ కట్గా వాళ్ళు డిస్ప్లే చేయడం, మరి కొంతమందికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూడాలంటే కనుక సంక్రాంతి మిన్నింటది మొదటి రోజు అని చెప్పుకోవచ్చు. కెమెరా మహితో ఆలీ, ఏలూరు, ఉండవల్లి.